ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబుల్ ఎయిట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే పుదీనా పచ్చడి చేస్తున్నాను. నేనైతే ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే ఈ విధంగా చేస్తానండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో 10 నుండి 15 వరకు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాం. చూడండి, పుదీనా ఒక పెద్ద కట్ట అయితే తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. మిరపకాయలను అయితే ఈ విధంగా వేయించుకుంటున్నాం. మరి బ్లాక్ కలర్లో అయితే వేయించుకోవద్దండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులండి, ఎక్కువగా అయితే వేయకూడదు. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి లైట్గా కలర్ వచ్చేంత వరకు. మా ఛానల్ అయితే చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, ఈ విధంగా అయితే వేయించి పక్కన పెట్టుకుందాం. చల్లారాకైతే మిక్సీకి పట్టుకోవాలండి. మరో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదండి, అది వేసుకుందాం. పుదీనా అయితే బాగా వేయించుకోవాలండి. ఎంత వేయించుకుంటే పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది. బాగా వేయించాలండి, కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. ఒక 5 to 10 మినిట్స్ అయితే వేయించుకోవాలండి. బాగా వేయించుకోకపోతే చేదు వస్తుందండి, పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉండదు. చూడండి, 50% అయ్యింది. పెద్ద సైజు నిమ్మకాయ అంత పెద్ద సైజు చింతపండునైతే నానబెట్టుకోవాలండి. చింతపండు కూడా బాగా పడుతుంది దీనికి. చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు. ఈ విధంగా బాగా అయితే వేయించుకుంటున్నామండి పుదీనానైతే. చూడండి, ఈ విధంగా అయితే వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇందాక పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, అందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. సరిపడా ఉప్పు,
మిక్సీకి అయితే పట్టుకుందామండి. చూడండి ఈ విధంగా కారం అయితే చేసి పెట్టుకోవాలి. మనకు కారం ఎక్కువైతుందంటే కొంచెం తీసి పక్కన స్టోర్ చేసుకోవచ్చండి, మళ్ళీ వేసుకోవచ్చు అవసరం పడితే. నేనైతే కొంచెం తీసి పక్కకు పెడుతున్నాను. చూడండి ఈ విధంగా కొంచెం పక్కకు పెట్టాను, అవసరమైతే మళ్ళీ వేస్తా. ఇప్పుడు పుదీనాను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగా వేగింది కదా పుదీనా. చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి. మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు, చింతపండు రసం అండి. చింతపండుతో పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఎక్కువ రోజులైతే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఇవన్నీ కలిపి మిక్సీకి అయితే వేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది పుదీనా పేస్ట్. ఇప్పుడైతే పోపు చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మిరప గింజలు కూడా వేసానండి నేను. ఇవన్నీ కాస్త వేగాలి. ఇప్పుడు ఈ పచ్చడి తీసుకొని ఇందులో అయితే వేసుకుందాం. పోపులో వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చూడండి పుదీనా పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులోకి ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. పుదీనా పచ్చడి. బాయ్ ఫ్రెండ్స్.